నమస్కారం. డే 1లో అరకులో రూమ్ తీసుకుని క్రషప్ అయిపోయాం. డే 2లో ఎర్లీ మార్నింగ్ మాడగడ వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ చలి అయితే మామూలుగా లేదు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ కాఫీ, టిఫిన్ అలాగే మ్యాగీ కూడా రెడీగా ఉంటుంది ఇక్కడైతే. జాతిరత్నం చలి చలి అని మార్నింగ్ లేకుండా ఇప్పుడు వచ్చి యాడ్ చేస్తున్నారు. నువ్వు మనిషి పశువు ఇద్దరు మాటలు పొద్దున్న లెక్క తీసుకుని ఇద్దరు మాటలు కాలేజ్ చదువుతున్నారు. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? మాట్లాడతా నీ చేస్తాడు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నావు బేట. ఇప్పుడే సెంటర్ అయితే అవుతుంది. ఇంకా క్రౌడ్ ఫార్మింగ్ అయితే జరగలేదు. ఈ రోజు అయితే డిపెండ్ టైమింగ్ బట్టి అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మేము రూమ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాక వీడియో స్టార్ట్ చేస్తాను. ట్రస్ట్ మీ నిజంగా చెప్పాలంటే లంబసింగి వ్యూ పాయింట్ కన్నా ఈ మాడగడ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది. మనకడ వ్యూ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రెషప్ అయ్యి మన వాళ్ళు అనేది ఇంకా తాను చేస్తున్నారు. ఇప్పుడైతే వైజాగ్ అయితే స్టార్ట్ అవుతాం. ఇప్పుడు రూమ్ నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. అంటే నైట్ టైం మార్నింగ్ 10కి వచ్చేసరి మరుసటి రోజు మార్నింగ్ 10 కల్లా ఖాళీ చేయాలి రూమ్. అరకులో ఇప్పుడే టిఫిన్ తిండగా తాగాం. ఇప్పుడు వైజాగ్ అయితే స్టార్ట్ అవుతాం. టిఫిన్ చేస్తే 2 ఇడ్లీ 2 గారి చట్నీ ఉప్పు మరి అదే చెప్పి అవి కూడా సాల్వ్ లేదు. ఆయన మొహట కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. కాఫీ బ్రాండ్లు కూడా అయితే ఆగాం. ప్రజెంట్ మా ఊళ్ళో డబ్బులు స్వీట్ కానీ ఇక్కడ ఆగేస్తున్నారు. అరకు నుంచి స్టార్ట్ అయ్యాక 48 కిలోమీటర్స్ వచ్చాక బుర్రా కేవ్స్ ఉంటుంది. బుర్రా కేవ్స్ లో కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడే కొత్తగా జిప్ లైన్ అయితే యాక్టివిటీ స్టార్ట్ చేశారు. అదైతే ట్రై చేసాం. ఇప్పుడే ఎస్కౌంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. టైం అయితే 12:30 అయితే అయింది.
ఫైనల్లీ మనం అయితే వైజాగ్ అయితే రీచ్ అయ్యాం. వైజాగ్లో ఇప్పుడు మనం రిషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా డిన్నర్ అయితే చేయలేదు. ఇక్కడ రిషికొండ బీచ్ చూసుకున్న తర్వాత మనం డిన్నర్కి అయితే వెళ్దాం. రిషికొండ బీచ్లో కాసేపు టైం అయితే స్పెండ్ చేసి 1080 పార్క్ అయితే స్టార్ట్ అయ్యాం. 1080 పార్క్లో ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, అలా అయితే ఒక ఫోటోకి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము అలా 1000 మొత్తం ఫొటోస్ అందరికి కలిపి 1000 రూపీస్ అయినాయి. అలా ఉండకుండా మేము ఇంకా గేమ్ ఆడుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఎంత పెట్టు 500 నువ్వురా 3500 వీడు 1000 రూపాయలు 1500 నేను దాంట్లో ఫోటోస్ 800 నీ ఫొటోస్ అయ్యి 800 ఫోటోస్ కి నేను ఒక 1000 రూపాయలు ఎందుకు పెట్టాం చెయ్యి తోలెక్కి డబ్బులు ఎక్కువైపోయి జరిగింది ఏంటంటే ఇక్కడ ఏదో లక్ష్మీదేవి బొమ్మ మూడు కోట్లు అటు ఇటు తిప్పుతున్నాడు దేశం 1000 రూపాయలు బొక్క వచ్చింది. మొత్తం ఎలా కదని 3500 బొక్క ఇట్టు ఇంకా డబ్బులు ఉంటే అలా విజయనగరం కూడా వెళ్ళిపోవచ్చు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మన చేతిలో ఏం లేనప్పుడు ఏం చేయాలి మనం? చిల్ అవ్వాలి. అదే చిల్లు అంటే బొక్కడి పోతాం. చిల్లంటే కూల్ రా, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతలా. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి. వైజాగ్ నుంచి విజయనగరం అయితే స్టార్ట్ అయ్యాం. మధ్యాహ్నం అయితే ఏం తినలేదని ఇప్పుడే ఆగి ఇక్కడ ఫుడ్ అయితే తినేసి స్టార్ట్ అవుతున్నాం. శ్రీ రామనారాయణ టెంపుల్కి అయితే వచ్చాం. విజయనగరంలో అయితే ఇది చాలా ప్రసిద్ధి చెందింది టెంపుల్. అయితే నైట్ లేజర్ షో అయితే ఆంజనేయ స్వామి చేస్తారు. 60 అడుగుల ఆంజనేయ స్వామి అయితే లేజర్ లైటింగ్ డేకి 3 times వేస్తారు. 6, 8, 10కి ఒకసారి వేస్తారు. మేమైతే 7కి అయితే 8కి అయితే చూసాం. మొత్తం ఇది ఈ టెంపుల్ అంతా ఒక రాముడు బాణం టైప్లో కట్టేసి ఉంటుంది. లోన్ ఈ టైప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రామాయణం ఎలా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ టైప్ ఆఫ్ చిత్రాలతో మనకైతే రామాయణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మొత్తం రామాయణం ఈ టెంపుల్ అంతా ఇలాగే ఉంటుంది రౌండ్. అరవై అడుగుల ఆంజనేయ స్వామి అయితే ఇప్పుడే మనకు లేజర్ షో స్టార్ట్ అవుతాక ముందు ఇలాగ ఆరతి ఇచ్చి దర్శనం అయితే చేసుకోవాలి ముందు. ఈ లేజర్ షో 3 times చేస్తారన్నాను కదా, ఇది 3 times ఒకటే ప్లే చేయరు. వేరే వేరే టైప్స్ ఆఫ్ లేజర్ షో అయితే 3 times ప్లే చేస్తారు. ప్రజెంట్ లేజర్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఎక్కడి నుంచి అయితే విజయనగరం నుంచి డైరెక్ట్ రాజమండ్రి అయితే ఎంత టైం అయినా సరే మనం ఇండియా వెళ్ళిపోవాలి. ఇప్పుడే అలా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగా ఒక టీ టాల్ కూడా అయితే తాగుదాం, కాఫీ తాగుదామని. పక్కనే బిర్యానీ సెంటర్ ఉంటే బిర్యానీ కూడా తీసి తినేసి ఇప్పుడు 7 అయితే అయిన టైం ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇక డైరెక్ట్ ఇంకా రాజమండ్రి ఇంకెక్కడ ఆపింగ్ లేదు. ఆగితే మళ్ళీ అన్నవరంలో ఆగుతాం. తుని దగ్గరలో ఇప్పుడైతే మనం అయితే ఆగాం, ఇంకో టీ తాగుదామని. ఇప్పుడే నిద్ర వచ్చేస్తున్నాం, టీ తాగుదామని ఆగాం. నైట్ కరెక్ట్గా 1:30 అయితే మనం అన్నవరం అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు అన్నవరం వెళ్ళి అన్నవరం కింద అయితే మనకి ప్రసాదాలు అయితే అమ్ముతారు. ప్రసాదాలు తీసుకుని మనం అయితే మళ్ళీ రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోతాం.
పట్టుకెళ్ళి మంచిగా వెళ్తాం కానీ ఇప్పుడు ఏదో ఆగి కాసేపు కాలేజ్ నేను అప్పుల్లో మన ఊళ్ళో ఉన్న పక్క ఇస్తారు అప్పుడే యాందిరయ్యా యాన్ చేస్తున్నా రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది.